రాజ్యసభ సభ్యుడు మక్కల్నిధి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో తన మొదటి ప్రసంగం చేశారు. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. పోనీ సార్, this is not an attack on personalities or governments. During my term in this house, that would be futile. This is only a clash of ideas. This democratic juggernaut will roll over differences but should never roll over people. We will not allow it. Nobody is immortal. No government can or should aim for permanency. No government in the history of this world has achieved it yet, and none ever will. This government also falls under the universal political unwritten law. Fellows, the children are watching. Gen Z is watching. Please let us grow up along with our growing progressive democracy. Then at least tomorrow will be ours. సందర్భం ఏంటి? అందులో మీరు ఆ బైక్లో ఏముంది? జగన్ గురించి అసలు సందర్భం ఉందా, రాష్ట్రం గురించి సందర్భం ఉందా, తెలుగు వారికి అర్థమవుతుందని ఎందుకన్నాడంటే అది తెలుగు మహాకవి పద్యంగా కవిత కనుక అన్నాడు. అందరికీ తెలుసు అది మహాప్రస్థాన గీతం. అనేక తెలుగు సినిమాల్లో వచ్చిందే కదా. దాన్ని ఆ పల్లవిని అనేక తెలుగు సినిమాలు ఆడుకున్నారు. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. అది క్లియర్గా పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి, ఇలాంటివన్నీ శ్రీశ్రీ గేయాలు ప్రపంచమంతా తెలుగువారు ఎక్కడున్నా అక్కడికి తెలిసిందే ఇది. సో ఇందులో జగన్కు సంబంధం ఏంటి? ఇది మోడీ ప్రభుత్వం పైన ఆయన చేస్తున్న విమర్శ. ఒక రకంగా ఏంటి, మీరు జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడు? ప్రజలు, ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలనే జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ప్రగతిశీల ప్రజాస్వామ్యం కొరకు జరిగే పోరాటంలో భవిష్యత్తు మనది. ఇది ఆలోచనల ఘర్షణే తప్ప వ్యక్తులపైన, ప్రభుత్వాలపైన ఘర్షణ కాదు, దాడి కాదు. ఏ ప్రభుత్వము శాశ్వతం కాదు, అది ఈ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. ఇదే అని చెప్పింది. ఇలా జగన్ ఎక్కడ ఉన్నాడు? అసలు ఏంటి తెలుగునాట ఈ రాజకీయ గోల? సో ప్రతిదాన్ని మన దానికి పట్టుకొచ్చి మన దానికి అన్వయించుకొని మాట్లాడుకుంటే అది అవివేకం అవుతుంది తప్ప ఇంకేమన్నా అవుతుందా? అది